అందరికీ నమస్కారం అండి. రాగానే మైక్ ఇచ్చారు, చాలా రోజులైంది మాట్లాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినయ్ నాకు ఒక 1.5-2 years నుంచి తెలుసు. రాజమండ్రిలో రోడ్ల మీద కూడా తిరిగాం మేము అందరం కలిపి. జర్నీ గురించి చెప్పాలంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేకపోతే వాటెవర్ అన్నీ పక్కన పెడితే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిది సేమ్ అలాంటి జర్నీయే. చాలా ప్రొడక్షన్లు తిరిగి ఒప్పుకోక ఆ పక్కకి తిరిగి ఈ పక్కకి తిరిగి అలాంటి టైంలో మనకి వెంకటేష్ మంచి పుష్ ఇచ్చాడనమాట. కంచరపాలెం సినిమా చేసి వై కాంట్ వి మేక్ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ని కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయకూడదని. అయితే నా ఉద్దేశంలో ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ ఏం కాదు, డబ్బులు తెచ్చిపెట్టే ఏవైనా కమర్షియల్ ఫిల్మ్సే. ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్లో ముందు వంశీ నందిపాటి ఉన్నారనమాట. ఏదన్నా సినిమా చూస్తుంటే దీంట్లో డబ్బులు వస్తాయని ముందు కనిపెట్టాడంటే వెనక్కి వచ్చేచ్చు మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. వంశీ నందిపాటి గారు తీసుకున్న ప్రతి సినిమా నాకు తెలిసి ఒక గోల్డెన్ హ్యాండ్ అనుకుంటున్నాను వంశీ అన్న. నిజంగానే అంటే లాస్ట్ ఇయర్ నేను మా నందు సందీప్ వీళ్ళందరం కూడా ఒక ఇయర్లో మంచి సినిమాలుగా మంచి బయటకు వచ్చాం. అది కంచరపాలెంతో మొదలై ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వరకు వచ్చిందనమాట. ఈ ఇయర్ లిటిల్ హార్ట్స్ బ్యాచ్లోకి నాకు తెలిసి చిదంబరం జారబోతుంది. కొన్ని సినిమాలు డబ్బులు తెచ్చి పెడతాయి, కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. డబ్బులు తెస్తూ గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం, లేకపోతే ఇవి వచ్చి పెట్టాం అని, లేకపోతే నందు చేసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ లిటిల్ ఆర్ట్స్ కానీ ఏమన్నా కష్టాలు భరించచ్చు. కానీ పర్టికులర్ ఇలాంటి సినిమాలకి నాకు తెలిసి రియల్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అనుకుంటా. ఎందుకంటే అప్పట్లో మేము అందరం మాట్లాడుకుని ఎలా ఒప్పించాడు ఈ సినిమాని. నాకంత చిన్న విషయం కాదు, నాకు తెలిసి చాలా ఫ్రస్ట్రేషన్ ఇంకా నేను. సో షూట్ జరుగుతున్నంతసేపు మేము అడుగుతూ ఉండేవాళ్ళం అందరం. అంటే దాంట్లో పనిచేసే విష్ణు ఆర్ట్ డైరెక్టర్, మా సినిమాకి పనిచేశారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఎడిటర్ అన్వర్ మా ఎడిటర్ అనమాట. వీళ్ళిద్దరిని ఎలా వస్తుంది సినిమా అంటే ఎర్రకొట్టేస్తున్నాడు భయ్యా వినయ్. విష్ణు ఎప్పుడు చెప్తుంటాడు చేయడానికి నాకు ఆర్ట్ పెద్దగా ఏం లేదు, ఎందుకంటే న్యాచురల్గా అక్కడ ఏమున్నాయో వాడుతున్నాం మేము అందరం. కానీ అక్కడ చూస్తున్నంతసేపు ఫ్రేమ్లో ఆ వంశీ అన్న అబ్బాయి అదే ఏంటో అమ్మాయి చాలా బాగా కనపడుతున్నారు, చాలా న్యాచురల్గా కనపడుతున్నారు అని నేను అనుకుంటా ఉండేవాడిని. ఓకే ఏదో చేయబోతున్నారు వీళ్ళు, దట్స్ వెయిటింగ్ అని. టీజర్ చూడగానే రియల్లీ ఒక ఎమోషనల్ జర్నీ ఉందని మాత్రం అర్థమవుతుంది. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సినిమా. ఎందుకంటే ఇన్సెక్యూరిటీస్తో చాలామంది ఉంటాం మనం. ఒక ఇన్సెక్యూరిటీని నువ్వు చూపించావు. వాడు వీడు సినిమాలో విశాల్ గారిని చూసాం మనం. అప్పట్లో అదేదో ఒక వీడియో ఉంటుంది, అది పెట్టుకున్న మెల్లకని పెట్టిన తర్వాత కొన్నాళ్ళు హిమాలయలోకి వెళ్ళిపోయారంట ఆయన. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియదు మరి. యా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రౌడ్ ఫండింగ్గా స్టార్ట్ అయిన సినిమాని కాలాంటి ప్రొడ్యూసర్ ఒక ఆయన బ్యాకప్ ఇవ్వడం, దీనికి మంచిగా రిలీజ్ చేయడానికి టీజర్ లాంచ్కి యంగ్ డైరెక్టర్స్గా ఉన్న మా అందరినీ కూడా మళ్ళీ పిలిచి ఒక స్పేస్ ఇచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వమని అడగడం. ఎందుకంటే అంత సపోర్ట్ ఇది వరకు లేదు యాక్చువల్లీ మీడియా ద్వారా, ఇప్పుడు మాత్రమే ఇప్పుడిప్పుడే వస్తుంది. సో డెఫినెట్లీ మనం అందరం కలిసే ఉంటాం, అందరం కలిసే సపోర్ట్ చేస్తాం. గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. వంశీ చాలా బాగా చేశారు మీరు, మ్యూజిక్ చాలా బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగా చేశారు మీరు. మిగతా ఆర్టిస్టులు చాలామంది నేను నా సినిమాలో నా పక్క చూసిన ఉన్నాయి, రాజమండ్రి చుట్టుపక్కల జనాలంతా మంచి ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చారు. అండ్ అనదర్ వన్ థింగ్, రాయబోతురు కోసం నేను వెయిటింగ్ అండి. యా లుక్ మాత్రం మ్యాడ్ ఉంది. మిగతా నా ఏమంటారు కొలీగ్స్ ఏమనాలి దాన్ని, కొలీగ్సా, మన వాళ్ళందరూ సినిమాల కోసం నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ అనమాట నేను. గుడ్ లక్ ఎవరివన్, గుడ్ లక్ చేద్దాం. ఒక క్విక్ క్వశ్చన్, మీకు రియల్ లైఫ్లో మీ ఇన్సెక్యూరిటీ ఏంటి, ఉందా, ఓవర్కమ్ చేశారా, చేస్తే ఎలా చేశారు? కొంచెం మీరు సెంటర్లోకి రారా. నేనండి ఇలా స్టేజ్ మీదకి రావడం మాట్లాడడం కొంచెం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం కొంచెం అదే ఇన్సెక్యూరిటీయా? ఇప్పుడు ఓవర్కమ్ అయినట్టేనా? ఇంకా లేదు. ఓకే ఓకే చేస్తాను. ఇప్పుడు ఎవరి దగ్గర చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారు స్టేజ్ మీద ఎలా మాట్లాడాలని? ఓకే నందిపాటి గారు అన్న చెప్పారు. వంశీ గారి నుంచా? వంశీ గారు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అన్న. మేము ఒకసారి వెయిటింగ్ అన్న బాస్ సినిమా కోసం, ఏదైనా అప్డేట్ ఉంటే ప్లీజ్ అందరి తరపున నేను అడిగేస్తున్నాను.
భయంగా ఉండి అడిగాను నేను, ఏమన్నా అవుతుందేమో తెలియదు నాకు. బాగా సినిమా కోసం మేము వెయిటింగ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందే ఆయన చూసుకుని ఒక చిన్న అప్డేట్ ఏదైనా ఇస్తే మేము అందరం ఆనందపడతాం. సారీ, ఈరోజు అడిగేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యదువంశీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు చిన్న కథ కాదు అంటూనే పెద్ద